ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు స్థిరవారం లేదా శనివారం, శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరో విశేషం, ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి, గీతా జయంతి కూడా. ఈ సందర్భంగా శ్రీ మహావిష్ణువుని ద్వాదశ రాశుల వారు ఏ పుష్పాలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి అంశాలు కూడా పరిశీలిద్దాం. ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత, విశిష్టత గురించి శ్రీరస్వంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈరోజు తిథి శుద్ధ ఏకాదశి ఉదయం 7:53 వరకు ఉంది. అనంతరం తిథి శుద్ధ ద్వాదశి తెల్లవారుజామున 6:19 వరకు ఉంది. నక్షత్రం భరణి రాత్రి 10:17 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో వక్రస్థితి, మిత్రక్షేత్రం చంద్ర సంచారం. మేషక్షేత్రంలో వీరిద్దరి కలయిక చక్కటి గజకేసరి యోగాన్ని కలిగిస్తోంది. ఇది ఈరోజు పుట్టేటువంటి వారికి ఉపకరిస్తుంది. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, తులాక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, శుక్ర సంచారం, కుజ సంచారం స్వక్షేత్ర స్థితి, వృశ్చిక క్షేత్రంలో రవి బుధుల సంచారం, ధనస్సు క్షేత్రంలో రవికి మిత్రక్షేత్రం, బుధుడికి శత్రుక్షేత్రం. వీరిద్దరి కలయిక చక్కటి నిపుణ యోగాన్ని, నేర్పరితనాన్ని ఈరోజు పుట్టేటువంటి వారికి కలిగిస్తుంది. అలాగే శని సంచారం స్వక్షేత్ర స్థితి, కుంభక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. అలాగే ఈ చంద్రగురులు కలిసి శుక్రుడి చేత చూడబడడం చేత, లేదా శుక్రుడు చంద్రగురుల చేత చూడబడడం చేత ఈరోజు పుట్టేటువంటి వారికి చక్కటి యోగం లభిస్తుంది. జీవితంలో చక్కటి అభివృద్ధి, పేరు ప్రఖ్యాతులు, ఆర్థిక విషయాల్లో అత్యున్నతమైనటువంటి స్థానం ఇటువంటివి లభిస్తాయి. అలాగే కుజస్థితి, శని స్థితి, అలాగే శుక్రస్థితి కూడా ఈరోజు పుట్టేటువంటి వారికి చక్కటి మహాపురుష యోగాల్ని కలిగిస్తాయి. ఇది ఈరోజు ప్రత్యేకత. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఆర్థిక విషయాలను అనుకూలిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. ఆశించినటువంటి కార్యకలాపాలు మహిళలకు లభిస్తాయి. మెరుగైనటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారు కొనసాగించగలుగుతారు. ఆర్థిక విషయాలు అన్ని రంగాల వారికి అనుకూలం. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కీలక బాధ్యతలతో కూడినటువంటి నిర్వహణ సమర్థతని, పేరు ప్రఖ్యాతుల్ని కలిగిస్తుంది. క్రీడారంగం వారికి విజయాలు తథ్యం. ఆశించినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. యోగ్యతతో కూడినటువంటి నిర్ణయాలు ఉపాధ్యాయ వృత్తి వారికి లభిస్తాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. వేగవంతమైనటువంటి విజయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. మెరుగైనటువంటి అవకాశాలు ఆకస్మికంగా వచ్చినప్పటికీ వాటి సద్వినియోగపరుచుకునేటువంటి విషయాల్లో ఆలస్యం కొనసాగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించలేకపోతారు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి ఉన్నప్పటికీ ఆశాజనకమైనటువంటి వాతావరణం సమాంతరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఆలస్యంగా ఫలితాలు లభిస్తాయి. సినీ రంగం వారికి మంచి అవకాశాలు ఉన్నప్పటికీ వాటిని సద్వినియోగపరచుకోలేకపోతారు. అయినప్పటికీ సంతృప్తికర సంఘటనలు కొనసాగుతాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ
సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి, విజయాలు వేగవంతంగా లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈ రోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈ రోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి, శుభవార్తలు వింటారు, తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు, శత్రువులపై విజృంభించగలుగుతారు. మంచి యుక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు సులభ రీతిలో విజయవంతమవుతాయి, బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా వాటిని ఎదుర్కోగలుగుతారు, విజయాలు సాధించగలుగుతారు. ప్రత్యర్థులు రాజకీయ రంగం వారికి బలహీనపడతారు, మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లభిస్తాయి. అభివృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. నూతన కార్యకలాపాలు మహిళలు గృహపరంగా ప్రారంభించగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది, పిల్లల అభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది. కార్యకలాపాలు క్రీడారంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి మెరుగైనటువంటి అవకాశాలు ఉపాధ్యాయ వృత్తి వారు పొందగలుగుతారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ అనంత పద్మనాభ స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి పులకం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాలు చేకూరుతాయి, అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి, ప్రతిబంధకాలు ప్రారంభమవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక విపత్కర పరిస్థితులు ఆరోగ్యపరంగా చోటు చేసుకునేటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యకలాపాల్లో మెల్లమెల్లగా విజయాలు సాధించగలుగుతారు. శ్రద్ధ తప్పనిసరి, ఏకాగ్రత తప్పనిసరి. విద్యార్థులకి మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ మెల్లమెల్లగా కొనసాగించేటువంటి అవకాశాలు కూడా లభిస్తాయి. కార్యకలాపాల్లో మహిళలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఇతరులతో విరోధాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు కూడా జటిలమవుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతిబంధకాలు తారసపడతాయి. మంచి అవకాశాలకే చేసేటువంటి ప్రయత్నాల్లో వైద్య వృత్తి వారికి విఘ్నాలు చోటు చేసుకుంటాయి. న్యాయవాద వృత్తి వారికి సంకట పరిస్థితులు వృత్తిపరంగా ఏర్పడతాయి. కార్యక్రమాలు వేగవంతంగా ఉపాధ్యాయ వృత్తి వారు చేపట్టలేకపోతారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి దద్దోజనం నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది, చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి, శుభవార్తలు వింటారు. ఎదురు చూస్తున్నటువంటి కార్యకలాపాలు మెరుగైనటువంటి నిర్వహణ ద్వారా పూర్తి చేసి సంతృప్తికర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. అదృష్ట సంఘటనలు గృహపరంగా, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా నెలకొంటాయి. రాజకీయ రంగం వారికి ఆకస్మిక అవకాశాలు సంతృప్తిని కలిగిస్తాయి. భాగస్వాములతో కూడినటువంటి మెరుగైనటువంటి కార్యాచరణ వ్యాపార రంగం వారికి ఆర్థికంగా లాభిస్తుంది. విద్యార్థులకి ఏకాగ్రత పెరుగుతుంది, సూక్ష్మత పెరుగుతుంది. విద్యా అవకాశాలని అవలీలుగా చేజిక్కించుకోగలుగుతారు. విదేశీ విద్యా ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. సినీ రంగం వారికి ఆర్థిక స్తోమత పెరుగుతుంది. మంచి అవకాశాలు వేగవంతంగా సద్వినియోగపరుచుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. కార్యక్రమాల్ని వేగవంతంగా వ్యవసాయ రంగం వారు కూడా చేపట్టగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. అదృష్ట సంఘటనలు వృత్తిరీత్యా నెలకొంటాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ మహావిష్ణువుని మల్లెపూలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టినటువంటి కార్యకలాపాలు విమర్శలకి దారితీస్తాయి. ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. అయినప్పటికీ ఎదుర్కొని నిలదొక్కుని
విజయాలు సాధించగలుగుతారు. ప్రతిభ ఉన్నప్పటికీ కార్యకలాపాల్లో ఆలస్యంగా విజయాలు సిద్ధిస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారు కొనసాగించలేకపోతారు. విమర్శలు, అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ కార్యకలాపాలు చేపట్టి అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. సినీ రంగం వారికి ముందు నొయ్యి వెనక గొయ్యి వంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఎదుర్కొని విజయాలు పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి క్రమక్రమంగా పెరుగుతుంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు కన్యా రాశి వారు శ్రీ రామచంద్రమూర్తిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ బృహస్పతి, అష్టమ చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు కనుమరుగవుతాయి. షష్ఠ శని ద్వారా విజయాలు చేకూరుతాయి. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. మంచి స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన భాగస్వాములతో మైత్రి వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. గృహ విషయాల్లో మహిళలకు మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. చురుకుతనం పెరుగుతుంది. చాకచక్యంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. గృహ నిర్మాణాది కార్యకలాపాలపై మక్కువ పెరుగుతుంది. వాహన కొనుగోలు వంటివి కూడా లాభిస్తాయి. విశేషమైనటువంటి విలువైన వస్తు కొనుగోలు కూడా ఆనందానికి దారితీస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు రాజకీయ రంగం వారికి తారసపడతాయి. ఆశించేటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా తొలగించుకుని కార్యక్రమాలను విజయవంతం చేసేటువంటి ప్రయత్నాలు ఉపాధ్యాయ వృత్తి వారికి లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి మంచి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. కీలక బాధ్యతల ద్వారా శాస్త్రజ్ఞులకి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వకేసరి నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విషయాల్లో బలం పెరుగుతుంది. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. బలమైనటువంటి శత్రువుల ద్వారా సమస్యలు ఎదురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. అయినప్పటికీ ఎదుర్కొని అంతిమ విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రతిబంధకాలు ప్రతి పనిలోనూ తారసపడినప్పటికీ పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే విజయాలు పొందగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. మహిళలకు గృహ ఉపయోగ కార్యక్రమాల్లో మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ తప్పనిసరి. వ్యాపార రంగం వారికి అవరోధాలు ఆర్థికంగా చోటు చేసుకున్నప్పటికీ అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు క్రమక్రమంగా మాత్రమే పూర్తి చేయగలుగుతారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించి పానకం వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. కోర్టు వ్యవహారాలు విజయాల్ని కలిగిస్తాయి. శత్రువులు మిత్రులవుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు. విద్యార్థులకి ధీశక్తి పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు చాకచక్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. శత్రువుల్ని పరాజయం చేసేటువంటి కార్యక్రమాలు లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లభిస్తాయి. రాజకీయ రంగం వారికి ఎదుగుదల గోచరిస్తుంది. కార్యక్రమాల్లో వేగం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి రాబడి పెరుగుతుంది. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఉపాధ్యాయ వృత్తి వారు పొందగలుగుతారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ మహావిష్ణువుని తెల్ల చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నష్ట ద్రవ్య ప్రాప్తి కలుగుతుంది.
ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. వాహన సౌఖ్యం ఉన్నప్పటికీ అవరోధాలు, ప్రయాణాల్లో చోటు చేసుకునేటువంటి సంఘటనలు ఉంటాయి. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. శారీరక శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. గట్టి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా వ్యాపార రంగం వారికి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో సందేహాలు ప్రబలమవుతాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ సినీ రంగం వారు కొనసాగించలేకపోతారు. ఆర్థిక ఇబ్బందులకి గురేటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి ప్రతిబంధకాలు, అవరోధాలు వృత్తిపరంగా ఎదురవుతాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పాయసం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత కనుమరుగవుతుంది. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆలస్యంగా పూర్తి చేయగలుగుతారు. మందత్వం పెరుగుతుంది. చురుకుతనం తగ్గుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. భూ సంబంధిత లావాదేవీల విషయంలో, పెట్టుబడుల విషయంలో, భాగస్వాముల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకి సందేహాలు ప్రబలమవుతాయి. విద్యాపరమైనటువంటి విషయాల్లో చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. క్రీడారంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. పోటీ పెరుగుతుంది. సంశయాత్మక నిర్ణయాల ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు రాజకీయ రంగం వారికి ప్రతికూలతను పెంచుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు సినీ రంగం వారు పొందలేకపోతారు. రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని గిన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి పూర్ణంబూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆకస్మిక అనుకూల మార్పులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో మెరుగైనటువంటి అవకాశాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య బలం పెరుగుతుంది. ఆర్థిక బలం పెరుగుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో సమస్యలు ఏర్పడినప్పటికీ చకచక్యంగా తెలివిగా పరిష్కరించుకోగలుగుతారు. బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. పెట్టుబడులు వ్యాపార రంగం వారికి లభిస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా విద్యా అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. మెరుగైనటువంటి కార్యకలాపాలు ఉద్యోగస్తులు చేపట్టగలుగుతారు. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి మంచి అవకాశాలు వృత్తిపరంగా లభిస్తాయి. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. కార్యకలాపాల్లో వేగం ఉపాధ్యాయ వృత్తి వారికి పెరుగుతుంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ విషయాలు అనుకూలిస్తాయి. వ్యాపార విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు అనుకూలించాలని, ఆరోగ్య రక్షణ చేకూరాలని, పెట్టుబడులు తద్వారా వ్యాపార లావాదేవీలు వ్యాపార రంగం వారికి కలిసి రావాలని, నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు అన్ని రంగాల వారు పొందాలని ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి వైష్ణవ ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకోవాలి. ఇలా ఉత్తర ద్వార దర్శనం చేస్తే విష్ణు కృపకు పాత్రులై
సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈరోజు 33 కోట్ల మంది దేవతలు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుని ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటారు. కాబట్టి మనం కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి. దేవాలయానికి వెళ్ళటం వీలు కాని పక్షంలో గృహంలో ఉత్తర దిక్కులో విష్ణుమూర్తిని ఏర్పాటు చేసుకొని పూజించాలి. అలా చేస్తే విష్ణు కృపకు సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన, ఉపవాసం ఉన్న, సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులు ఉపవాసం ఉన్న విశేషమైన ఫలితం కలుగుతుంది. కాబట్టి ఈ రోజంతా కూడా పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ ఉపవాసం ఉండాలి. అయితే ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా స్వయం పాకం దానమిస్తే అత్యద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజించాలి. మీ గృహంలో లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. తులసి దళాలతో పూజిస్తూ ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ 2 మంత్రాలు వీలైనన్ని సార్లు జపించుకోవాలి. పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. తీపి పదార్థాల్లో కొద్దిగా పచ్చకర్పూరం కలిపి నివేదన చేయాలి. మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలతో విష్ణు పూజ చేస్తే విష్ణువు తొందరగా అనుగ్రహిస్తాడు. అలాగే విష్ణుమూర్తి ఆలయంలో ధ్వజస్తంభాన్ని గరుడ ధ్వజం అంటారు. ధ్వజస్తంభం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. విష్ణు ఆలయంలో యుగ్మ ప్రదక్షిణం చేయాలి. 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి. అలాగే విష్ణు ఆలయానికి సమ్మార్జన చేయాలి. అంటే విష్ణు ఆలయాన్ని చీపురుతో చిమ్మటం, విష్ణు ఆలయంలో ఉన్నటువంటి మెట్లకి మహిళామణులు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం, విష్ణు ఆలయంలో ఉన్న మొక్కలకు నీళ్లు పోయటం, ఇలా ఆలయంలో సమ్మార్జన చేయటం ద్వారా కూడా విష్ణు కృపకు సులభంగా పాత్రలు కావచ్చు. ఈరోజు విష్ణు సహస్రనామం పారాయణ చేసినా విన్నా విశేషంగా విష్ణు కృపకు పాత్రులై వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే ఈరోజు గీతా జయంతి. ఈ సందర్భంగా భగవద్గీత శ్రవణం చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. భగవద్గీత ఊరేగింపు ఉత్సవాన్ని దర్శనం చేసుకున్న ఉత్తమ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈరోజు ముక్కోటి ఏకాదశి. అంతర్యామి తత్వంలో విరాజిల్లేటువంటి భగవానుడు మనకు సర్వసంపదల్ని ప్రసాదించే అద్భుతవంతమైనటువంటి పుణ్యదినం. ఈ రోజున గృహాల్లో ప్రతి సింహద్వారానికి కూడాను తులసి మాలికలను అలంకరించడంతో పాటుగా ఇంటి సింహద్వారం పైన విష్ణుదేవునికి ప్రీతికరమైనటువంటి నామాల వాడు కదా ఆయన. అందుచేత 3 నామాలు, శంకు చక్రాలు అలంకరణ చేయటం వల్ల కూడాను శ్రీరామ జయరామ జయ జయరామ అనేటువంటి స్టిక్కర్ మీ ఇంటి తలుపుకు అతికించడం వల్ల కూడాను విష్ణుదేవుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని మీరు సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కడ దైవ చింతన ఉంటుందో అక్కడ అతీంద్రియమైనటువంటి ప్రభావాలు మీ గృహాన్ని రక్షిస్తూ ఉంటాయి. అందుకనే నామస్మరణ అనేటువంటిది చాలా అవసరం. నామాన్ని స్మరించడం కోసమే మనం ఆ విధమైన స్టిక్కర్స్ని మన ఇంటి గుమ్మానికి కూడాను అలా అలంకరణగా ఏర్పాటు చేస్తామన్నమాట. శ్రీరామ జయం, శ్రీరామ జయరామ జయ జయరామ ఇలాంటివన్నీ ఉంటాయి కదండి. ఇవన్నీ కూడా తలుపుల మీద కొద్దిగా అందంగా పై భాగాన్ని చిన్నవి అతికిచ్చినా కూడా అవి చూసినప్పుడైనా సరే మన మనసులో ఆ భావం వస్తుంది. కాబట్టి తెలియకుండానే భగవత్ చింతన చేస్తామన్నమాట. ఇలా చేయటం వలన కలియుగంలో నామస్మరణ ధన్యోపాయం అన్నారు. కాబట్టి ఈ యొక్క ముక్కోటి ఏకాదశి పర్వదినంగా ఇటువంటి విధి విధానాలు కనుక పాటించినట్టయితే సర్వే సర్వత్రా శుభప్రదమైనటువంటి విధి విధానాన్ని పాటించిన వాళ్ళం అవుతాం. అలాగే ఈ రోజున కాళ్ళకి చెప్పులు లేకుండా విష్ణాలయాన్ని దర్శించి ఉత్తర సింహద్వారం అంటే ఉత్తర ద్వార దర్శనం కనుక చేసుకున్నట్లయితే మనిషికి పరిపూర్ణవంతమైనటువంటి ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు ఆ నీరజాక్షుడైనటువంటి విష్ణుదేవుడు అన్నమాట. అందుకే ముక్కోటి ఏకాదశి అని చెప్పేసి అన్నారు. ఈ ముక్కోటి ఏకాదశి నాడు చేసేటువంటి కించిత్తు దానమైనా సరే అశ్వమేధయాగ సత్ఫలితాన్ని మనకు ప్రసాదిస్తుందని చెప్పేసి శాస్త్రం.
ఇంట్లో విష్ణు సహస్రనామ సంకీర్తనం చేయటం వలన కూడాను చాలా విశిష్టవంతమైనటువంటి అభివృద్ధిని మనం సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. విష్ణుదేవునికి ప్రీతికరమైనటువంటి లడ్డూలు, అలాగే చక్ర పొంగలి మొదలైనటువంటి తీపి పదార్థాలని నైవేద్యంగా సమర్పించి ఈ రోజున 10 మందికి పంచినట్లయితే మనకు కూడా స్వామివారి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదింప చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ కలియుగంలో ఈ యొక్క విశిష్టవంతమైనటువంటి పండగల వెనకాల దాగిన పరమార్థం మానవత్వ ధోరణితో సర్వజనావళి సుఖంగా ఉండటమే. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అనేటువంటి సాంప్రదాయ లక్షణం ఈ ముక్కోటి ఏకాదశి పర్వదిన తత్వం. అందుచేత ఈ యొక్క విధి విధానాల్ని మనం పాటిద్దాం. అలాగే వాస్తుశాస్త్రరీత్యా ఇంటికి పగుళ్ళు ఎక్కడా ఉండకూడదండి. ఇంటికి గనక పగుళ్ళు గనక ఉన్నట్లయితే దానివలన అనేక రకాలైనటువంటి నెగిటివ్ ఎనర్జీలు మీ ఇంట్లోకి ప్రవేశిస్తున్నట్టు లెక్క అన్నమాట. అందుచేత పగుళ్ళు ఉన్నటువంటి ఇంటిపై నివసించే వారి డ్రైనేజీ పైపుల వలన వెలువడేటువంటి నెగిటివ్ ఎనర్జీ వలన ఒకదాని వెంట ఒకటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి గృహంలో ఒకరిపైన ఒకరు దూషణలు, శత్రుత్వాలు, కలహాలు, భార్యాభర్తలు, తల్లి తండ్రి కూతుళ్ళ మధ్య ఐకమత్యం లేకపోవటం ఇవన్నీ కూడాను దీనివల్లే జరుగుతాయి. నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అందుచేత దీనికి కూడాను కాపర్, బ్రాస్ క్రిస్టల్తో చేయబడ్డ ఒక రాడ్ని కనుక పైభాగంలో కనుక అమర్చినట్లయితే ఈ ప్రభావం నుంచి మనం బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఇంటిని ఆనుకొని మాత్రం దేవాలయం ఉండకూడదు. మీ ఇంటికి దేవాలయానికి 200 అడుగుల దూరంలో ఉండాలి. మీ ఇంటి పక్కనే దేవాలయం ఉన్నట్లయితే దేవాలయ ధ్వజస్తంభం నీడ మీ ఇంటి మీద పడకూడదు. అది వాస్తుశాస్త్రరీత్యా కూడా చాలా అనర్థం. మరి దేవుడు కదండి అన్నా కూడా వాస్తుశాస్త్రం ఒప్పుకోదనమాట. అది కేవలం దేవతలకు మాత్రమే పరిమితమైనటువంటి ఆ యొక్క ప్రభావాన్ని ఇచ్చేటువంటి ధ్వజస్తంభం. కాబట్టి దేవతలు ధ్వజస్తంభం ద్వారా అక్కడ జరుగుతున్న ఉత్సవాలకు ఒక నిచ్చెనలా ఏర్పాటు చేసుకొని దిగుతారు. కాబట్టి దాని నీడ మన ఇంటి మీద పడకూడదు అని శాస్త్రం. కాబట్టి ఇలా కనుక ఉన్నట్లయితే ఆ గృహంలో కళాకాంతులు తగ్గుతాయి, కుటుంబ వృద్ధి మాత్రం జరగదు, సామాన్య జీవితం కూడా చాలా హీనస్థితికి వస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రం. దీని యొక్క ప్రభావం నుంచి మనం బయటపడటానికి సర్వ వాస్తు దోష నివారణ యంత్రము అనేటువంటి దాన్ని కూడాను మన ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి. సర్వ వాస్తు దోష నివారణ యంత్రంతో పాటు క్రిస్టల్తో తయారు చేసినటువంటి ఒక పిరమిడ్ తప్పనిసరిగా ఆ ప్రాంతంలో మనం భూమిలో పాతటం వల్ల కూడా కొంత సవరణ చేసిన వాళ్ళం అవుతాం. ఏది ఏమైనప్పటికీ దేవాలయాన్ని ఆనుకొని మాత్రం ఇల్లు ఉండకూడదు. ఇంటి ముందు వెనక 4 పక్కల కూడాను మర్రి, రావి, తాడి చెట్లు, బలమైన వృక్షాలు ఉండకూడదు. ఆ ఇంటికి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఈ యొక్క వృక్షాలు కనుక ఉన్నట్లయితే. ఎటువంటి వృక్షాలు? మర్రి, రావి, తాడి చెట్లు ఇవన్నీ బలవంతమైనటువంటి. వీటి వలన ఏం జరుగుతుంది అంటే మనం అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి వస్తుంది. అందుచేత యాంటీ నెగిటివ్ రాడ్స్ను అక్కడ ఎప్పుడైతే మనం అమరుస్తామో ఆ క్షణం నుంచి పాజిటివ్ ఎనర్జీ మన గృహంలోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ వాస్తుశాస్త్రరీత్యా గ్రహించవలసినటువంటి ముఖ్యాంశాలు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలాంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ఆనందయోగం అనే అంశానికి స్వాగతం. ఏకాదశి ఒక సంవత్సర కాలంలో 24 ఉండగా ఈ 24 ఏకాదశిలలో కాస్త భిన్నమైన ఏకాదశి ముక్కోటి ఏకాదశి. సూర్య సంచారం ఒక్కొక్క రాశిలో 30 రోజులు ఉండగా ఈ క్రమంలో ఈ సంచారగతులు కన్యా, తుల, వృశ్చికం ఇలా వృశ్చిక రాశిని దాటి ధనురాశిలో ఆరంభం చేయడం మొదలు అయినటువంటి రోజు నుంచి 30 రోజుల కాలానికి ధనుర్మాస కాలం అంటుంది శాస్త్రం.
జ్యోతిష శాస్త్ర నియమాలలో ఈ ధనుర్మాసంలో వచ్చేటటువంటి మొదటి ఏకాదశికే ముక్కోటి ఏకాదశి అని పేరు. ఈ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి, ఈ ఏకాదశినే మోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తుంది సంప్రదాయం. అలాగే ఈనాటి మరొక విశేషం గీతా జయంతి. భగవద్గీత కించిదధీత గంగా జలలవ కణికాపీత సకృతప్రియేన అంటారు శంకరభగవత్పాదుల వారు షట్పది అన్న స్తోత్రంలో. భజగోవింద స్తవంలో విశేషంగా ఎవరైనా కూడా భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని చదివినా, మురారి అంటూ ఆ పరమాత్ముడిని ఒకసారి పిలిచిన, అర్చన చేసిన అటువంటి వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యాలు లభిస్తాయి అనే తాత్పర్యంతో భజగోవింద స్తవంలో నహి నహి రక్షతి డుక్రుణకరణే, గోవిందానండి, మురారి అనండి, భగవద్గీత చదవండి, కృష్ణ పరమాత్ముడి వాక్యాన్ని వినండి అంటూ జగద్గురుల బోధ ఇది. అలాంటి ఆ గీతా శాస్త్రం మనకు లభించిన రోజు ఈరోజు గీతా జయంతి. కార్తీక మాసం కృష్ణపక్షం అమావాస్య నాడు మహాభారత యుద్ధం ఆరంభమైంది అని మనకు పురాణం అభివర్ణిస్తుంది. యుద్ధం ఆరంభమైన 10 రోజుల తర్వాత భీష్ముడు నేలన పడిన సందర్భంలో ధృతరాష్ట్రునకు అపశకునాలు కలిగించాయి. ఆ అపశకునాలు కలగడంతో, వినిపించడంతో, అనిపించడంతో వ్యాకుల పడిన ఆ ధృతరాష్ట్రుడు కనిపించదు కనుక తెలుసుకోవడంతో మనసు ద్వారా సంజయుడిని పిలిచి, ఏం జరుగుతోంది యుద్ధరంగంలో? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయః దృష్ట్వాత్ పాండవానేకం వ్యూఢం దుర్యోధనస్తథా. సంజయుడి వాక్యం ఆరంభం. ధృతరాష్ట్రుని యొక్క పుత్రవాత్సల్యం, స్వార్థం ఒక పరాకాష్ఠకు చేరుకున్న సందర్భంలో ఈ భగవద్గీతలోని తొలి శ్లోకమే, అందులో ఉండే మొదటి పదంలో వచ్చేటటువంటి శబ్దమే మామక, నా యొక్క, పాండవాశ్చైవ, పాండవులు వాళ్ళకి మధ్యన జరుగుతున్న యుద్ధంలో ధర్మమేనా ఇది? ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ఈ కురుక్షేత్ర సమరం ఏదైతే జరుగుతోందో కురుక్షేత్రం అది ధర్మక్షేత్రమేనా? నాకేవో అపశకునాలు అంటూ ధృతరాష్ట్రుడు చెప్పడంతో సంజయోవాచ ఆరంభమవుతుంది. వ్యూఢం దుర్యోధనస్తత ఆచార్య సంగమ్య రాజా వచనమబ్రవీత్ పశ్యేతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీంచమం వ్యూఢాంధ్రపుత్రేణ తవ శిష్యేణ ధీమత అత్ర శూరా మహేశ్వాస. ఇలా 73 శ్లోకాలతో మొదటి సర్గ, మొదటి అధ్యాయం, మొదటి యోగం అర్జున యోగం, అర్జున విషాద యోగం ఆరంభం కాగా భగవద్గీతలో 18 అధ్యాయాలు, 18 యోగాల పేరిట 700 శ్లోకాలలో పరమాత్ముడు అందించిన ఈ భగవద్గీత మనందరికీ కూడా అదృష్టాన్ని అందిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, జీవిత విశ్వాసాన్ని పెంచుతుంది. ఏ సందర్భమైనా, ఏ కఠినమైన సన్నివేశమైనా ఎదుర్కొనేటటువంటి మానసిక స్థైర్యాన్ని, మనోబలాన్ని పెంచుతుంది. కనుక ప్రతి వ్యక్తి కూడా రోజు ఒకసారైనా భగవద్గీతను మననం చేసుకోవాలి. కార్తీక బహుళ అమావాస్య తదుపరి 10 రోజుల తర్వాత ఇలా జరిగింది అన్న విషయం మనకు తెలిసిన రోజు కనుక ఏకాదశి నాడు మనమంతా కూడా గీతా జయంతి అన్న పేరిట ఈ భగవద్గీత సంబంధ ఉత్సవాన్ని ఈనాటి కాలంలో నిర్వహిస్తూ వస్తున్నాం. ఎవరైనా పరమపదం వేంచేసే సమయంలో భగవద్గీత వినిపిస్తూ ఉంటారు. అంతరార్థం ఏమిటి అంటే, అలా విన్న ఆ సమయంలో ఆ వ్యక్తిలో ఏదో ఒక మళ్ళీ పట్టుదల కలుగుతుంది, జీవించాలి అనేటటువంటి ఆశ చిగురిస్తుంది, శరీర త్యాగం చేయకుండా తిరిగి వస్తాడు. అందుకే భగవద్గీత వినిపించాలి. మరణించిన సందర్భంలో వినిపించే సమయంలో వారికి ఎంత ఆత్మవిశ్వాసం కలగబోతూ ఉంది అన్న విశ్వాసంలో ఉన్నప్పుడు జీవించి ఉన్న మనమంతా కూడా రోజు అధ్యయనం చేస్తే కలిగే ప్రయోజనం ఏమిటి? సనాతన భారతీయం ప్రపంచానికి 2 అందించింది. ఒకటి తులసి, 2 భగవద్గీత. అలాంటి గీతా జయంతి ఈ వైకుంఠ ఏకాదశి నాటి ప్రత్యేకం. భగవద్గీతను అధ్యయనం చేద్దాం. ఎలా భోజనం చేయాలి భగవద్గీత చెబుతుంది. 17వ అధ్యాయం. మనుషులంతా ఎలా ఉంటారు లోకంలో, ఇది కూడా భగవద్గీత చెబుతుంది. విభూతి యోగంలో నేనెవరు, మాసానాం మార్గశీర్షోహం, విభూతి యోగం 10వ అధ్యాయం 35వ శ్లోకం. ఇంత విశేషంగా మనం తెలియజేస్తూ ఉండగా భగవద్గీతను రోజుగా అధ్యయనం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో. అలా తప్పనిసరిగా వైకుంఠ ఏకాదశి
మోక్షద ఏకాదశి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఉపవాస వ్రతం పాటించాలి, భగవద్గీతను అధ్యయనం చేయాలి. సాయంత్రం ప్రదోష సమయంలో కుటుంబంలో ఉండే వారంతా కూడా సమష్టిగా కూర్చొని భగవద్గీతను, అందులో ఒక అధ్యాయాన్నైనా 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం, అశ్వత్థమూలం సువిరూఢముక్షం అనంగ అంటూ ఆ శ్లోకంతో కూడుకుని ఉండేటటువంటి ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగం అనే అధ్యాయాన్ని అధ్యయనం చేస్తే కూడా, సమష్టిగా సామూహికంగా అందరూ కలిసి పారాయణ చేస్తే కూడా అద్భుతమైన పుణ్యబలం మనకు కలుగుతుంది. ఊర్ధ్వమూలమథశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తంబేన సభేదవిత్ అథశ్చోర్ధ్వం వృస్తాస్తస్య శాఖ. భగవద్గీత ఎంత గొప్పదో కదా. రామగీత, ఉద్ధవ గీత, గోపికా గీత, భ్రమర గీత, భిక్షు గీత, ఇలా గీతలు 21 ఉండగా అందులో శిఖరాజమానమైనటువంటి గీత భగవద్గీత. మహాభారతంలోని అనుగీత అన్న పేరిట నేనంతా మర్చిపోయాను అంటూ అర్జునుడు అడిగితే మళ్ళీ మళ్ళీ చెప్పేది కాదు సుమా. భగవద్గీత అంటే అధ్యయనం చేస్తే ఆచరణలో ఉంచాల్సినది. ఏదో చదివేశాం, చెప్పేశాం, మర్చిపోయాం అని కాదు అంటాడు పరమాత్ముడు అనుశాసనిక పర్వంలో. భీష్మ పర్వం 25వ అధ్యాయం నుంచి 43వ అధ్యాయం వరకు ఉన్నటువంటి 18 సర్గల 18 అధ్యాయాల 18 యోగాల సమష్టి శాస్త్రమే భగవద్గీత శాస్త్రం. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఈ మూడింటికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ మూడు ఒకే విషయాన్ని మనకు ప్రతిపాదన చేస్తాయి. మోక్షద ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, అలాంటి అద్భుతమైన ఈ సందర్భంలో మనం పాటించేటటువంటి, అనుసరించేటటువంటి విధులు, పరిహారాలు, పరిష్కారాల మార్గాలలో ప్రత్యేకంగా భగవద్గీత గ్రంథాన్ని సేకరించి చూసే ప్రయత్నం చేద్దాం. పూర్వం రామచంద్రమూర్తి విభీషణునకు తన యొక్క రూపాన్ని అందించిన ఆ సందర్భంలో రంగనాథ క్షేత్రంలో ఈ యొక్క మోక్షద ఏకాదశిని అద్భుతంగా పాటిస్తారు కనుక తెలుసుకున్నాం, పాటిద్దాం. ఉత్తర ద్వార దర్శనం అంటే ఆకాశం వైపు చూచి విష్ణువును స్మరించడం, విష్ణువు యొక్క ఉనికిని, జ్ఞానాన్ని తెలుసుకొని అనుసరించే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరికీ మరొక మారు మోక్షద ఏకాదశి, వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలతో ఓం నమో నారాయణాయ. శుభమస్తు. అమ్మవారు ఎంత కిందకొచ్చి స్త్రీ ధర్మాన్ని ఆవిష్కరిస్తుందో చూడండి. ఆ అమాయకత్వం, ఆ బేలతనం. ఓ చెల్లిగా ఉన్నా అంతే. అన్నవు నీవు చెల్లెలికి అక్కట మన్నన చేయుటో, మాడలిచ్చుటో, చీరలు సారెలిచ్చుటో చేయక మిన్నుల మోతని నిజము మీలని చంపకుమన్న అంటారు. అన్నా 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 అని 10 మాటలంటే పొగిపోతుంది చెల్లి. కాబట్టి అటువంటి పిల్లవి కదా, అందులో నువ్వు చాలా ప్రియమైన కూతురు కదా. ఇంతకుముందు మీ నాన్నగారు నువ్వు కనపడితే 10 మాటలు పిలిచి ఆదరించారు కదా. మీ నాన్నగారు అలా పిలవడానికి అలవాటు పడిపోయిన దానివి కదా. ఇప్పుడు నువ్వు వాహనం దిగి లోపలికెడుతుంటే మీ నాన్నగారు పలకరించారు. మీ నాన్నగారంటే సభలో వాళ్ళకి భయం. ఆయనకి ఇష్టం లేని పని చేస్తే ఆయన వాళ్ళని శపిస్తాడని ఎవ్వరూ పలకరించారు. నువ్వు వాహనం దిగి లోపలికెళ్ళి ఒక్కదానివే పలకరించేవాళ్ళు లేక స్నానం చేసి బట్ట కట్టుకుని బయటికి వస్తే అందరూ ఏదో చేస్తుంటే నువ్వు వెళ్ళి చేస్తానన్నా నిన్ను ముట్టుకోనివ్వరు. అప్పుడు చాలా బాధపడతావు. నా మాట విను. కాబట్టి దక్షుని తనూభవలలో ప్రియసుతవైనను నా సంబంధము చే కీర్తి బడయ జాలవు తరుణి, నీకక్కడ సుఖం లభించదు. నా మాట విను, వెళ్ళవద్దు. ఎంత ధర్మం చెప్పాడండి మహానుభావుడు, ఎంత నిష్పక్షపాతంగా మాట్లాడాడు. ఆవిడంది కాదు, నేను వెళ్ళవలసింది. మీరు రానంటారా? నేను వెళ్తాను. దక్షుడు అవమానం చేస్తాడని తెలీదా? శంకరుడు అంత ప్రేమగా మాట్లాడుతున్నాడని తెలీదా? శంకరుడు చెప్పేది పరమ సత్యం అని తెలీదా? జరగబోయేది అదే అని తెలీదా? అలా తెలియకపోతే ఆవిడ సర్వజ్ఞురాలు ఎందుకు అవుతుంది? ఆవిడ అమ్మవారు ఎందుకు అవుతుంది? మరి అన్నీ తెలిసి ఆవిడ ఎందుకు పెడతానంది? పైగా భర్త రాకపోతే మీరు ఉండండి నేను వెళ్ళొస్తానని ఎందుకంది? అది కొంచెం గీత దాటడం కాదా?
అలా ఎందుకు చేసింది అసలు అమ్మవారు? ఇది మనకి సహజంగా ఉండే ప్రశ్న. దీనికి జవాబు పురాణం కాదు, వేదం చెప్పింది. యజుర్వేదంలో తెల్లవారు లేస్తే పరమేశ్వరుడికి అభిషేకం చేస్తుంటారు శివలింగానికి. శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఒక మంత్రం చెప్తారు, శివా రుద్రస్య భేషజీ, శివా విశ్వాహ భేషజీ అంటారు. ఆమె భేషజీ అంటే ఔషధం, మందు. ఆమె లోకమునకు మందు, ఆమె శివునకు మందు. ఏమిటి దాని అర్థం? మన ఇంట్లో వ్యవహారం ఎలా ఉంటుందో ఈ సమస్త జగత్ అనేటటువంటి కుటుంబానికి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల వ్యవహారం అలాగే ఉంటుంది. అమ్మ కోపం తాటాకు మంట, అదేం పెద్ద వేడి ఉండదు. ఇప్పుడు పైగా అమ్మ కోపంలో ఉండే విచిత్రం ఏమిటో తెలుసా? అసలు వాణ్ణి దెబ్బలాడడం కాదు, ఈవిడ ఏడుస్తుంది. వాడేదో చెయ్యరాని పని చేసేసాడు అనుకోండి, తప్పు చేసేసాడు అనుకోండి, నా కర్మరా నీలాంటి కొడుకుని కండం, మీ నాన్నగారికి ఎంత అవమానం రా, ఈవిడ ఏడుస్తుంది. ముందు గట్టిగా కొట్టడం కాదు, ఏడుస్తుంది. కానీ ఆమెకున్న శక్తి ఏమిటో తెలుసా? శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది. మీరు మామూలుగా ఇళ్లలో చూడండి, పిల్లవాడి గురించి అయ్యా అమ్మ వీడు 30 రోజుల నుంచి పాఠశాలకి రావట్లేదు, వీడు ప్రతిరోజు కూడా మరి ఎక్కడ చిల్లర దొంగతనాలు చేస్తున్నాడో మాకు తెలియదు, వీడు ప్రతిరోజు సినిమాల్లో వాటిల్లో ఉంటున్నట్ట, 30 రోజులైంది వీడు పాఠశాలకు వచ్చి అని ఒక ఉపాధ్యాయుని చెప్పింది అనుకోండి తల్లితోటి. ఆమె ఇంటికి వచ్చి సాయంకాలం అయ్యే వరకు ఎదురు చూస్తుంది. భర్త ఎంతో సంతోషంగా ఇంటికి వస్తాడు. మంచి వేసవి కాలం, కాస్త ఒక కమలాపండు రసం ఇస్తుంది, తాగి ఏదో ఉల్లాసంగా మాట్లాడదాం అనుకుంటాడు. ఆవిడ కమలాపండు రసం పట్టుకొచ్చి అక్కడ పెట్టి ఆయన రుద్రుడయ్యేట్టు మాట్లాడుతుంది. నేను ఇప్పుడే చెప్తున్నాను, నన్ను తర్వాత అనద్దు గుణనిధి తల్లిని అన్నట్టు. నేను ఇప్పుడే చెప్తున్నాను, మీకు లేచిన దగ్గర నుంచి సంధ్యావందనం, పూజ, వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, కార్యక్రమాలు, సాయంకాలం ప్రవచనం, రాత్రి ఎప్పుడో రావడం, పడుకోవడం. వాడు 30 రోజులైందిట స్కూల్కి వెళ్ళి. ఇవాళ టీచర్ గారు చెప్పారు వాడు వెళ్ళటం, వాడు చిల్లర దొంగతనాలు చేస్తున్నాడు. ఆ తర్వాత వాడి వల్ల వంశానికి అపఖ్యాతి వస్తుంది, మీరు పట్టించుకోవట్లేదు, మీరు దగ్గర కూర్చుని చూడొచ్చు కదా, ఆఖరికి మీ కొడుకు ఎలా అయ్యాడో చూడండి అంటుంది. మన కొడుకు అనాలి, మీ కొడుకు అంటుంది. అది విచిత్రం. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నాడు కదా, రుద్రుడై బెల్ట్ తీస్తాడు. బెల్ట్ తీసి విశ్వాహ భేషజీ, కొడుకుని దారిలో పెట్టాలి. ఇప్పుడు బెల్ట్ తీసి ఎడా పెడా కొడతాడు కొడుకుని. వాడు తట్లు తీరిపోయి కుయ్యో మొయ్యో కుయ్యో మొర్రో అని ఏడుస్తాడు. కొంచెం సేపు చూస్తుంది, అకస్మాత్తుగా అడ్డొచ్చి ఆ బెల్ట్ పట్టుకుని చంపేస్తారా ఏమిటి పిల్లాడిని? ఇటు తప్పు చేస్తే ఒక్కరోజు కొట్టేస్తే బాగుపడిపోతారా? 4 రోజులు ఇంట్లో ఉండి పిల్లాడి దగ్గర పాఠం చెప్పండి. మీరు అలా కూర్చుంటే వాడు చదువుకుంటాడు, మీరు వెళ్ళిపోతుంటే వాడు వెళ్ళిపోతున్నాడు. నేను ఎంతకం చూసుకోను, మిమ్మల్నే చూసుకోనా వాడినే చూసుకోనా? ఒళ్ళు మండిపోయి ఒక్కడు బొంగమూతి ఎట్టుకుని ఎక్కడో కూర్చుంటాడు. రాత్రి 8:30 9 అయిన తర్వాత చాలేద్దరూ అలక తినండి అని ఏ పండు ముక్కలో పలహారమో పట్టుకొచ్చి పెట్టి, నేను అలా అన్నానని కాదు, కానీ మీరు ఆలోచించండి, మీరు పట్టించుకోకపోతే వాడు అలా పాడైపోతే ఎలాగా? కొట్టేశారు కదా, అంత తొందరపడి కొడుతున్నారు. మొన్ననే కదా వాడికి చెవిపోటు వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించాం, చెవిని కొన్నాళ్ళు జాగ్రత్తగా చూడండి అని చెప్పారు కదా, అలా కొట్టారే, గబుక్కుని చెవి మీద దెబ్బ తగిలితే చూసుకోవద్దు, అలా కొట్టేస్తారా అంటుంది. మళ్ళీ రుద్రుడు శివుడు అయిపోతాడు. అయిపోయి గబగబా పిల్లాడు పడుకున్న గదిలోకి వెళ్తే వాడు వెక్కి 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 ఏడ్చి ఏడ్చి పడుకుంటే వాడి చొక్కా పైకెత్తి, ఎంతైనా పురుషుడు కదూ, కళ్ళమ్మట నీళ్లు పెట్టుకోలేక అయ్యయ్యో ఎలా కొట్టేశాను అని, వీడికి ఇంక ఇలా కాదు, రేపటి నుంచి నేను వీడితో కూర్చుంటాను, టికెట్లన్నీ క్యాన్సిల్ చేసి, ఆల్ ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ అంటే అని కొడుకుతో కూర్చుంటానంటాడు. అంటే ఇప్పుడు శివుణ్ణి రుద్రుణ్ణి చేసింది, రుద్రుణ్ణి శివుణ్ణి చేసింది. దేనికోసం? విశ్వాస భేషజీ, లోకంలో మార్గంలో పెట్టడానికి శివుణ్ణి రుద్రుణ్ణి, రుద్రుణ్ణి శివుణ్ణి ఆవిడ చెయ్యగలదు. శివా అంటే అమ్మవారు, అదావిడ శక్తి. తల్లిగా జగత్తునంతటినీ శివుడి చేత దెబ్బ కొట్టించి దారిలో పెడుతుంది. గాడి తప్పారు కదూ, దక్ష ప్రజాపతి గాడి తప్పాడు, అతనికి భయపడి లోకమంతా గాడి తప్పింది. నిరీశ్వర యాగానికి పెడుతున్నారు వీళ్ళందరూ. పోన్లేని శివుడు కాబట్టి ఊరుకుంటాడు, ఇదే మొదలెడతారు. కాబట్టి వీళ్ళందరినీ దారిలో పెట్టాలి, రుద్రుణ్ణి చేసి ఒక్క దెబ్బ కొట్టించాలి, అందుకెడుతోంది ఆవిడ. వేదం ఏం చెప్పిందో ఆ కర్తవ్యత నిర్వహణ కొరకు పెడుతోంది, తెలియక కాదు ఆవిడ ఎడుతున్నది. అందుకే ఆ ఇద్దరి యొక్క తత్వాన్ని వేదం అలా చెప్తే కాళిదాస మహాకవి పొంగిపోయి వాగర్ధ వివసంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు అన్నాడు. వాళ్ళిద్దరూ జగత్తుకంతటికి తల్లిదండ్రులు. అందుకే ఆ తల్లి
తిన్నగా దక్ష ప్రజాపతి యాగానికి వెళ్ళి శివాయ హర హర శంకర నమ శివాయ.